కొంతకాలం తన లేఖలకు గ్యాప్ ఇచ్చిన వైసీపీ నేత కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభరెడ్డి మళ్లీ లెటర్లు రాయడం షురూ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమికి ఓట్లు వేయొద్దంటూ రాష్ట్ర ప్రజలకు ముద్రగడ లేఖ రాసిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కూడా కూటమిలో చేరే అంశంపై చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్నో లేఖలు రాశారు. అయితే ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత కొంతకాలం సైలెంట్గా ఉన్న ముద్రగడ మళ్లీ లేఖలు రాయడం మొదలుపెట్టారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఓ లేఖ రాశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. సూపర్ 6 హామీల అమలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా సాధనపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు ఆయన. అలాగే రెడ్ బుక్ను ఉద్దేశిస్తూ లేఖలో పలు ఆరోపణలు చేశారు. సూపర్ 6 హామీలను అమలు చేయకపోతే సోషల్ మీడియా కేసులు, రెడ్ బుక్ వేధింపులు అంటూ లేఖలో ఆరోపణలు గుప్పించారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేయడం మీకు తగునా అంటూ ప్రశ్నించారాయన. సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి అని ఎద్దేవా చేశారు కూడా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోకపోవడం అన్యాయం అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి పెద్దలపై సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు పలు అభ్యంతరకర పోస్టులు పెట్టడంతో ఆ అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అదుపులోకి తీసుకుంటున్నారు. వారిలో పలువురిని అరెస్టు చేసి రిమాండ్ కూడా తరలించారు. దీంతో ఈ అంశంపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టిన ముద్రగడ అమాయకులను జైల్లో పెట్టి కొట్టించకూడదంటూ సూక్తులు చెబుతూ లేఖ రాశారు. ఇక సూపర్ 6 హామీలను అమలు చేయాలంటే కోట్లాది రూపాయల నిధులు కావాలన్న విషయం మీకు ముందు తెలియదా అని ప్రశ్నించారు. తెలిసి అబద్ధాలు చెప్పి ఎందుకు ఓట్లు వేయించుకున్నారని నిలదీశారు. ప్రజలకు సూపర్ 6 హామీలు గుర్తుకు రాకుండా ఉండాలని తిరుపతి ప్రసాదం, రెడ్ బుక్ రాజ్యాంగం, సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేయడం వంటి వివాదాలను తెరపైకి తీసుకొస్తున్నారని, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ విమర్శించారు. తమరి జీవితంలో ఒక్కసారైనా నిజం చెప్పారా అంటూ ప్రశ్నించారాయన. అయితే ఎన్నికలకు ముందు ముద్రగడ ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు టార్గెట్గా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో కూటమి నేతలకు ఆయన టార్గెట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ను అసెంబ్లీ గేటు తాకనివ్వనని, పవన్ గెలిస్తే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానంటూ బిగ్ ఛాలెంజ్ విసిరారు. అయితే పిఠాపురంలో పవన్ భారీ మెజారిటీతో గ్రాండ్ విక్టరీ కొట్టడంతో ముద్రగడ పేరు మార్చుకుంటారా అంటూ జన సైనికులు నిలదీశారు. దీంతో ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు. ఇక అదే సమయంలో కూతురు కూడా ఆయనకు వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇటీవల జనసేనలో చేరారు ముద్రగడ కుమార్తె. దీంతో ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందన్న చర్చ అయితే నడుస్తోంది. మరోవైపు జగన్ను గుడ్డిగా నమ్మి ముద్రగడ తన పేరు ప్రతిష్టలను పోగొట్టుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆయన జగన్ పక్షాన చేరకముందు ఎలాంటి గౌరవ మర్యాదలు పొందేవారో ఇప్పుడు ఎలా నవ్వుల పాలవుతున్నారో అందరూ చూస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. ఎంత వయసు, ఇంత అనుభవం, ఇన్ని చేదు అనుభవాల తర్వాత కూడా ఆయనకు ఇంకా జ్ఞానోదయం కలగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సీఎం చంద్రబాబును దుమ్మెత్తిపోయాలని జగన్ పిలుపునివ్వగానే వైసీపీ నేతలతో పాటు ఆయన కూడా రంగంలోకి దిగిపోయారు. సీఎం చంద్రబాబు మోసగాడు అంటూ పెద్ద లేఖ రాసి పడేశారు. అధికారంలోకి వచ్చిన 4-5 నెలల్లోనే సూపర్ 6 హామీలన్నీ అమలు చేయకపోవడం పెద్ద నేరం అన్నట్టు తిట్టిపోశారు. కానీ గత 5 ఏళ్లలో జగన్ రాష్ట్రాన్ని ఎలా అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించేశారు, అదే సీఎం చంద్రబాబు కేవలం 4-5 నెలల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి దిశలో పరుగులు పెట్టిస్తున్నారో అన్నది చూసుకొని మాట్లాడాలంటూ ముద్రగడకు స్ట్రాంగ్ కౌంటర్లు పడుతున్నాయి. సొంత తల్లి, చెల్లినే కోర్టుకిడ్చిన జగన్ మాట విని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇస్తున్నారు కూటమి నేతలు, అలాగే కూటమి ఫ్యాన్స్. జగన్ను నమ్ముకొని రోడ్డున పడిన వారు లక్షల్లోనే ఉన్నారని, వారితో పాటు తాను కూడా ఉన్నానని ముద్రగడ మర్చిపోతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్గా చూస్తే మళ్లీ లేఖలు షురూ చేసిన ముద్రగడ ఇటు కూటమి పార్టీల శ్రేణులతో పాటు అటు జనానికి కూడా టార్గెట్ అయ్యారు. గత 5 ఏళ్లు నువ్వేం చేశారని ప్రశ్నిస్తున్నారు జనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.